లోపలికి వెళ్ళారు. వీరందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో అయితే మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. డిప్యూటీ సీఎం అయితే లోపల ఎమర్జెన్సీ ఏదైతే కాకినాడ అత్యవసర విభాగంలో అయితే మాత్రం ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతున్న క్షతగాత్రులందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఏ విధంగా మాట్లాడినారు, వీరందరికీ సంతాపం తెలపడంతో పాటు అసలు ప్రభుత్వం సైడ్ నుంచి ఏ విధంగా ఆదుకున్నారు అనే దాని మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయితే మీడియా ముఖంగా తెలుపునట్టు తెలుస్తుంది. లోపల మనం చూస్తున్నాం విజువల్లో మొత్తం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బయటకు వస్తున్నారు. దానికి సంబంధించి మనం విజువల్లో మన చూస్తున్నాం. అంటే మరి కొన్ని నిమిషాల్లో పవన్ కళ్యాణ్ మొత్తం కూడా ఈ జరిగిన సంఘటన మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తన మొత్తం మీడియా ముఖంగా అయితే వివరించినట్టే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో భారీ ఎత్తున ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మొత్తం ఒక్కసారిగా రాష్ట్రంలో ఒక హై అలర్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. గతంలో ప్రమాదాలు జరిగాయి కానీ ఈ మేరకు అయితే మాత్రం జరగలేదు. ఒక బ్లాస్టింగ్లోనే ఇంచుమించుగా 21 మంది స్పాట్లో డెత్ అవడం అనేది తొలిసారిగా జరిగిన ప్రమాదంగా అయితే దీన్ని పరిగణిస్తున్నారు. దానికి సంబంధించి ఇంచుమించుగా ప్రస్తుతం ఈ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 9 మంది కూడా వీరు విషమంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అంటే రేపు ఉదయానికల్లా ఏమి చెప్పలేమని చెప్పి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా వీరిని 48 గంటల్లో కల్లా వీరు ఏంటి అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి మొత్తం డిప్యూటీ సీఎం లోపల పరామర్శిస్తున్నారు. బయట డిప్యూటీ సీఎం సంబంధించిన మొత్తం కూడా ఏర్పాట్లు మరి కొద్దిసేపులో మీడియాకి సంబంధించి డిప్యూటీ సీఎం ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి మొత్తం అంతా కూడా బయట ఆసక్తిగా ఉంది. డిప్యూటీ సీఎం వారి కుటుంబాలకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వం సైడ్ నుంచి ఏ విధమైన ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే 20 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటామనే దిశగా 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మొత్తం 22 లక్షల రూపాయలు మొత్తం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వనున్నారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం దీన్ని ఈ సంఘటన ఉద్దేశించి ఏం మాట్లాడతారని లోపల క్షతగాత్రులతో పరామర్శిస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా లోపలికి బయటికి డిప్యూటీ సీఎం వస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అన్నీ కూడా డిప్యూటీ సీఎం వస్తున్నారు బయటికి. దానికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా అలర్ట్ చేస్తున్నారు. మా డిప్యూటీ సీఎం బయటకు వచ్చి మీడియా ముఖంగా ఈ సంఘటన మీద అయితే మాట్లాడనున్నారు. దానికి సంబంధించి ఏమైంది, ఎక్కడ వైఫల్యం వల్ల ఈ ప్రమాదం సంభవించింది, దీనికి సంబంధించి ఏంటి, అసలు ఈ సంఘటన సంబంధించిన కారకులు ఎవరనే దాని మీద డిప్యూటీ సీఎం అయితే మరికొద్దిసేపట్లో అయితే మొత్తం కూడా మీడియా ముఖంగా చెప్పనున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే మంత్రులు ఏదైతుందో హోంమంత్రి అండ్ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ మంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ, అదేవిధంగా టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా లోపల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. దానికి సంబంధించి వారందరూ కూడా లోపల చర్చించిన అనంతరం కూడా బయట ఏంటి వీరికి మెరుగైన వైద్యం మీద వేరే ఏమైనా ట్రీట్మెంట్ అందివ్వాలా లేకపోతే దాని మీద అప్పుడు వివరించనున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం పవన్ కళ్యాణ్ అయితే ఈ సంఘటన జరిగిన సమయం 4 గంటల నుంచి కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీడియా ముఖం కూడా మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన అంటే జరిగిన వెంటనే కూడా నేను వెళ్ళలేకపోయాను, అయినప్పటికీ కూడా ఏదో సమయానికి నేను రీచ్ అయ్యి వారిని అందరినీ కూడా పరామర్శిస్తాను, వారందరితో మాట్లాడతానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. కూడానే చనిపోయిన వారందరూ కూడా సంతాపం తెలిపారు. అనంతరం కూడా దానికి సంబంధించి మొత్తం కూడా వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నుంచి చేరుకుని బై రోడ్ మీద మొత్తం కాకినాడ జీజీహెచ్కి అంటే డైరెక్ట్గా జీజీహెచ్కే వచ్చి జీజీహెచ్లో ప్రస్తుతానికి వీరు ట్రీట్మెంట్ సంబంధించి మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. అంటే వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు ఏ కండిషన్లో ఉంది పరిస్థితి, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అందించగలమా అనే దాని మీద వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కాకినాడ